నీళ్లు లేవు, కరెంటు లేదు, అస్సలు ఎదగలేదు, ఎదగకుండానే ఎండిపోయింది, ఏమీ లాభం లేదు, పూర్తిగా నష్టపోయినట్టే. ఇది సరిపోలేదన్నట్టు బ్యాంకు వాళ్ళు వచ్చి జప్తు చేస్తామని నోటీసులు ఇచ్చి నా ఆస్తుల్ని, నా పొలాన్ని, నా ఇంటిని వేలం వేస్తారని బెదిరిస్తున్నారు తల్లి అని ఆయన బాధపడ్డాడు. వాళ్ళ పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధేసింది. రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఈ రోజు ఆ రైతన్నల పరిస్థితి చూస్తే మన రాష్ట్రంలోని ఏ రైతన్నను పలకరించినా వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఇదే నియోజకవర్గానికి 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు సక్రమంగా పనిచేయడమే కాకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ కాదు కదా, 17 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి ఇక్కడ మెట్ట ప్రాంతం కనుక ఈ రైతులని ఆదుకున్న రోజులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉండేవి. ఇదే మండలానికి సంబంధించి 13 చెరువులు ఆ కాలంలో నీళ్లు నిండి ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు తాగునీరు కూడా పైప్ లైన్ ద్వారా అందేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అమ్మ తాగునీరు లేదని దారిలో మహిళలంతా అల్లాడిపోతూ చెప్పారు.
ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఇక దేనికి తరం కాదని హేళన చేసిన వారు చంద్రబాబు గారు. అమాంతంగా కరెంటు ఛార్జీలను పెంచేసి వాటిని కట్టాలి అని రైతులను ఒత్తిడి చేశారు. మేము కట్టలేము మహాప్రభు, అసలే కరువుంది అని రైతులు ఎంత మొరపెట్టుకున్నా వినలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా పెట్టి వాళ్ళని హింసించడానికి, వారి మీద కేసులు పెట్టడానికి పెట్టించారు. చంద్రబాబు గారి హయాంలో రైతులని అంతా ఇంత హింసించలేదు. బకాయిలు కట్టలేక, అవమానాలు తట్టుకోలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులు చంద్రబాబు గారి హయాంలో జరిగాయి. ఇప్పుడేమో చంద్రబాబు గారు పాదయాత్రలో అన్ని రకాల వాగ్దానాలు చేస్తున్నారు. మీకు ఒకటే విషయం గుర్తు చేస్తున్నాం. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ₹2 కిలో బియ్యం అన్నారు, పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. కానీ ఎన్టీఆర్ గారి దగ్గర అధికారం లాగేసుకున్న చంద్రబాబు గారు రెండిట్లో ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. ₹2 కిలో బియ్యాన్ని ఎత్తేశాడు. మద్యం ఎత్తేయమంటే ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టించాడు చంద్రబాబు గారు. అంతేకాదు 1999 ఎలక్షన్లలో చాలా వాగ్దానాలు చేశారు చంద్రబాబు గారు. ప్రతి మహిళకి బంగారు మంగళసూత్రాలు ఇస్తానన్నారు.
జగనన్న జైల్లో ఉన్నది ఒక రిమాండ్ మీద, అంటే నిర్బంధం మీద. ఇప్పటికీ 10 నెలలు దాటినా ఈ నిర్బంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ పోతున్నారు. సిఆర్పిఎఫ్ ప్రకారము 90 రోజులు దాటిన తర్వాత ఏ ఒక్కరిని రిమాండ్ లో అంటే నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు. కానీ చట్టానికి సంబంధం లేకుండా జగనన్న నిర్బంధం కొనసాగుతూనే పోతుంది. మన దేశంలో చట్టం మీద, మన రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అంశం ఇది. ప్రాథమిక హక్కుల్ని కాలరాసే హక్కు సిబిఐకి ఎవరిచ్చారు? ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఎంతకాలం నిర్బంధనలో ఉంచుతారు? కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిన ఈ సిబిఐ తీరుని ప్రశ్నించాల్సిన అవసరము ప్రతి పౌరుడికి ఉంది. ఈ రోజేమో కొత్తగా ఒక కొత్త కుట్రకు తెరలేపారు ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు. జగనన్న బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు అన్న సాకుతో జైల్లో పెట్టారు. ఇప్పుడేమో జగనన్నని జైల్లో నిబంధనలకు విరుద్ధంగా ములాఖాతులు చేస్తున్నాడని, జగనన్నకి జైల్లో చాలా సౌకర్యాలు అందుతున్నాయని, అందుకని జగనన్నని ఈ రాష్ట్రంలోనే ఉంచకూడదట, వేరే రాష్ట్రంకి తరలించాలని ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జైల్లో అధికారులు ఎలా ఉంటారో మీకు ఒకే ఒక్క ఉదాహరణ చెబుతాను. జగనన్న జైలుకు వెళ్ళాక ఆయన పెళ్లి రోజు వచ్చింది. అప్పుడు మా వదిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆయన చూడటానికని జైలుకు వెళితే వీళ్ళిద్దరూ కూర్చున్న 10 అడుగుల దూరంలో ఒక జైలు అధికారి కూడా కూర్చున్నాడు. కనీసం 2 నిమిషాలు కూడా వాళ్ళని ఏకాంతంగా వదిలిపెట్టలేరు. ఆఖరికి ఒక్కసారి మీ అన్న చేయి పట్టుకోవాలనిపించింది. పాపం అన్నా 2 నిమిషాలకు బయటికి వెళ్తారా అని నేను ఆ జైలు అధికారిని అడిగితే వినలేదు పాప అని ఆ రోజుల్లో వదిన నాతో చెప్పి బాధపడిన రోజులవి. అలా ఉంటారు జైలు అధికారులు. అలాంటిది అన్నా కొంచెం నెమ్మది. అలాంటిది కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉండే ఈ అధికారులు, జైలు అధికారులని, కాంగ్రెస్ చెప్పు చేతల్లో ఉండే ఈ జైలు అధికారులు కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కయ్యి జైల్లో పెట్టిన వ్యక్తికి మేలు చేస్తున్నారంటే విడ్డూరం కాకపోతే దీన్ని ఏమంటారు? ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల నీచానికి అసలు హద్దే లేకుండా పోతుంది. జగనన్నను జైల్లో పెట్టింది చాలదన్నట్టు ఈ రోజు ఏకంగా మన రాష్ట్రం నుంచే ఆయనను తరలించాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ రోజు మన రాష్ట్రం నుంచే ఆయనను తరలించాలి అని డిమాండ్ చేస్తున్నారంటే వీరి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయాలో లేక వీరి తెలివితేటలు చూసి అసహించుకోవాలో అర్థం కావటం లేదు. ఈ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు జగనన్న నాయకత్వంలో పనిచేయడానికి వాళ్ళ పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఓర్వలేక ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు ఈ రోజు ఇలా కొట్టుగంతులేస్తున్నారు. వీరి కుట్రలకి హద్దు అదుపు ఏదీ లేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును మీ మనసులో నుంచి తుడిపేయడానికి కుట్రలు పన్నారు ఈ నాయకులు. రాజశేఖర్ రెడ్డి గారి పథకాలకు సమాధి కట్టి రాజశేఖర్ రెడ్డి గారిని మీరు మర్చిపోవాలని కుట్రలు పన్నారు ఈ నాయకులు. రాజశేఖర్ రెడ్డి గారిని దోషిగా మీ మనసులో నిలబెట్టే ప్రయత్నం చేసి కుట్రలు పన్నారు ఈ నాయకులు. జగనన్నను కూడా దోషిగా మీ మనసులో నిరూపించే కుట్రలు పన్నారు ఈ నాయకులు. ఇప్పుడు కొత్తగా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని వెలయడానికి కుట్రలు పన్నుతున్నారు ఈ నాయకులు. ఇప్పుడు కొత్తగా జగనన్నని ఈ రాష్ట్రంలోనే ఉంచకూడదు, ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టాలి అని కుట్రలు పన్నుతున్నారు ఈ నాయకులు. కానీ వీరి కుట్రలు ఎంతో కాలం సాగవు.
ఉదయించే సూర్యుని ఎవరు ఆపలేరు. జగనన్నను కూడా ఎవరు ఆపలేరు. జగనన్నని ఆపడము వీరి తరం కాదు. ఒకరోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న బయటకు వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్న మళ్ళీ రాజు అవుతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడు పక్కా ఇంట్లో ఉండాలి అని రాజన్న కళ నెరవేరుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరికం కారణంగా ఎవరి చదువు ఆగిపోకూడదు. ప్రతి పేదవాడు పేద విద్యార్థి కూడా గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రైతులకి, మహిళలకి ఈసారి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మన వృద్ధులకి, వితంతులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది.